సోమ్లా తండ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన దీపా శంకర్ నాయక్ ఈ గెలుపు మా ఒక్కరిదే కాదు, నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరి గెలుపు. మాకు ఓటు వేసి తండ అభివృద్ధికి బాటలు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. మరొక్కసారి మాకు అవకాశం ఇచ్చి గెలిపించుకున్న గ్రామ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు. గుగులోతు దీపా శంకర్ నాయక్ ప్రమాణ స్వీకార అనంతరం వారు గ్రామ ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో పారిశుద్ధ్య సమస్య, సీసీ రోడ్లు మరియు లింక్ రోడ్లు, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య లాంటి మరెన్నో సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని, గ్రామంలో ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అనుక్షణం నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించిన నా సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు నన్ను గెలిపించి నాతో పాటు గ్రామ పంచాయతీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను గెలిపించినందుకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చాలాసేపు ఊరుకుని అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్లు అయితే వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళాలి కదా. శంకరు నాయకు అలు పెరుగని పనితీరు, నీకు సాటి ఎవరు లేరు. మనసున్న మారారు ఎవరిదిరా ఫోన్? అది ఎవరిది ఫోన్? ली जाएगा వచ్చిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. నా పేరు దీప. సోమ్లతండ గ్రామ సర్పంచ్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను చేయవలసిందిగా ముఖ్యంగా గ్రామంలో ఏవేవి సమస్యలు ఉన్నాయో అవి తీర్చడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇచ్చేసిన నా సోమ్లతండ ప్రజాభిమానులకు, ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు మరియు మా మీద ఓట్లేసి మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకు పాదాభివందనాలు చేస్తూ, గతంలో నేను 5 సంవత్సరాలు ఎంపీటీసీగా, 5 సంవత్సరాలు సర్పంచ్గా మరియు ఇప్పుడు 5వ సంవత్సరము చేయడానికి మా శ్రీమతి గారిని, దీపా గారిని మళ్ళీ గెలిపించడం జరిగింది. మీరు ఏ విధంగా అయితే మా మీద నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారో, గతంలో చేసినట్టుగా ప్రతి సమస్యను, ప్రతి దాన్ని నేను ముందుంచుతూ మీరు మీ అడుగుజాడలో నడుచుకుంటూ, మా తండలో ప్రత్యేక సమస్య గతంలో చాలా రోజుల నుంచి సమస్య ఉన్నది. ఆ సమస్య ఏంటిదంటే ఎస్ఆర్ఎస్పి 17 DB కెనాల్ కాల్వ. ఆ 17 DB కెనాల్ కాల్వ తీసుకురావడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు స్థానిక మన
జిల్లా మంత్రి వర్యులు సహకారంతో తీసుకొని ప్రత్యేక చొరవ తీసుకొని దాన్ని త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తానని, మరియు మన తండలలో కొన్ని సీసీ రోడ్లు, కొన్ని సమస్యలు ఉన్నవి. ఆ సీసీ రోడ్ల నిర్మాణము కానీ, గ్రామ పంచాయతీ నిర్మాణము కానీ, ఇంకా మనకు ఉండవలసిన బోర్లు అయితేంది, వాటర్ ట్యాంకులు అయితేంది, కొన్ని సమస్యలు నేను గతంలో సర్పంచ్ ఉన్న కాలంలోనే తీర్చడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ నుండి కొన్ని పేమెంట్స్ రాకపోవడం వల్ల మనము కొన్ని సమస్యలు తీర్చలేకపోయాము. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న పాలనలో మనము మన మందుల సామ్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఒక్క పనిని ముందుంచి మీ అందరి మన్ననలు పొంది నా మీద ఎంతో గౌరవంతో మా శ్రీమతి గారిని మీరు ఓట్లేసి గెలిపించినందుకు మీకు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, చిన్న సమస్య వచ్చినా నేను నా ఫ్యామిలీని పక్కన పెట్టి, సంతోషాన్ని ఆనందాన్ని పక్కన పెట్టి తండ ప్రజల కోసం ఆర్నిశలు కృషి చేస్తున్నానని, ప్రతి దాన్ని నేను ముందుంచానని, ప్రమాణపూర్వకంగా మళ్ళీ 5 సంవత్సరాలు మీకు చేదోడు వాదోడుగా ఉంటానని తెలియజేస్తూ క్షమించవలసిందిగా కోరుతున్నాను.